హలో ఫ్రెండ్స్, ఈ సైట్ను ఒకసారి పరిశీలించండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకటి ఉంది, అట్లాగే సైడ్ ఇమేజ్లు కొన్ని ఉన్నాయి. ఈ డిజైన్ ఎట్లా ఒకసారి పరిశీలిద్దాము. దీనిలాగా మనం ఒక ప్రాక్టికల్ ఎలా చేయాలని ఐదు ఐడియా వస్తుంది. ఇది HTML పేజీని గమనించండి. సైడ్ మినోస్, నెక్స్ట్ సెంటర్ బాడీ ఒక పారాగ్రాఫ్లు 3 ఉన్నాయి అన్నమాట. HTML సోర్స్ కోడ్ పరిశీలిస్తే మినోది డివి బ్లాక్లో పెట్టాము, దీనికి ఐడి ఇచ్చి మినోస్ని పెట్టాము. అట్లాగే బాడీ సెంటర్కి ఒక డివి బ్లాక్ ఇచ్చి దానికి ఐడి వచ్చి బాడీ సెంటర్ అని పెట్టాము. సిఎస్ స్టైల్లో దీన్ని లోగడ పాఠాలు వివరంగా చెప్పుకున్నాము. సిఎస్ స్టైల్లో మినోస్ వచ్చేటికి పొజిషన్ అబ్సల్యూట్, టాప్ వచ్చేటికి 120 అని పెట్టాము. అట్లాగే బాడీ సెంటర్ ఇందా చూసారుగా పారాగ్రాఫ్ బాడీ సెంటర్, ఈ పారాగ్రాఫ్ బాడీ సెంటర్ ఐడి నేమ్ ఇచ్చాము. ఈ ఐడికి పొజిషన్ ఎట్లా ఉండాలి అని మనం ఈ విధంగా టైప్ చేసాము. ఏదో లోగడ పాఠాలు మనం వివరంగా చెప్పుకున్నాము. ఇప్పుడు వీటికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లు ఎట్లా యాడ్ చేయాలో ఒకసారి పరిశీలిద్దాము. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇద్దాం. ఇమేజ్ పాత్ ఇద్దాం. ఇక్కడ ఇమేజ్ అనే ఫోల్డర్ పెట్టాము. ఇందులో ఫ్లవర్స్ అనే ఫోల్డర్ కావాలి. పాత్ కాపీ చేసుకుంటున్నాను. దాంట్లో flowers.jpg అనే ఫైల్ ఇద్దాం. సేవ్ చేద్దాం. చూడండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చింది. దాని మీద మనకు కావాల్సిన సైడ్ మీద మల్టీమీడియా అనేది ఒక ఫైల్ ఉంటాయి అన్నమాట. మనకి ఇది మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకున్నాము. మనం ఈ సైడ్ పరిశీలిస్తే ఈ బ్యాక్గ్రౌండ్లో మనకు బుక్ షెల్ఫ్స్ ఉన్నాయి. దాని బదులు మనం ఫ్లవర్ పెట్టుకున్నాము. సెంటర్ నేమ్ ఇద్దాం. ఏదైనా పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఈ స్టార్టింగ్ ఏడైతే చివరి ఎండింగ్ ఇక్కడ ఇద్దాం. ఈ ఐడి ప్రిపేర్ చేద్దాం. సేమ్ కమాండ్లు కాపీ చేసుకుందాం. విడ్త్ వచ్చేటికి 800, హైట్ వచ్చేటికి పిక్సెల్. సేవ్ చేద్దాం. చూసారు కదా, సెంటర్కి వచ్చేసింది. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఇద్దాం. చూడండి, మరి లెఫ్ట్ టాప్ కొంచెం ఎక్కువైనట్టు ఉన్నాయి, అవి తగ్గిద్దాం. టాప్ వచ్చేటికి 75 పెడదాం. లెఫ్ట్ వచ్చేటికి 100 ఇద్దాం. విడ్త్ కూడా 900 చేద్దాం. సేవ్ చేద్దాం. చూడండి, ఇది ఈ సైడ్ చూడండి ఇట్లాగే తయారైంది. మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒక వైట్ పేపర్ లాగా తయారైంది. మినో బ్లాక్ పైన మనకి హెడర్ ఉండాలి. హెడర్ బ్లాక్ ఎలాగ పెడదాం చూద్దాం. హెడ్డింగ్ ఇమేజ్ ఎలా పెట్టాలో. డివి బ్లాక్ ఓపెన్ చేస్తున్నాను. ఐడి ఈజ్ ఈక్వల్ టు హెడర్ ఇమేజ్.
మధ్యలో స్పేస్లు బదులు అండర్ స్కోర్ పెట్టండి. బ్లాక్ని క్లోజ్ చేస్తున్నాను. ఇమేజ్ పెడదాం. ఇమేజ్ కమాండ్ src. ఇవన్నీ లోగడ పాఠాల్లో చెప్పుకున్నాం మనం. ఇమేజ్ పాత్ slp jpg ఫైల్. ఇది ఇమేజ్ పాత్ కాపీ చేసుకుంటున్నాను. జేపీజీ పాత్ ఇచ్చాము. ఈ ఐడిని ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఐడి ఏంటి? హెడర్ ఇమేజ్. ఈ కమాండ్లు కాపీ చేసుకుందాం, సేమ్ కమాండ్లు కాబట్టి. ఒకసారి చూద్దాం, సేవ్ చేసి చూద్దాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బ్యాక్కి వెళ్ళిపోయింది. మనకు కావాల్సిన ఇమేజ్ సెంట్రల్ పాత్ మీద రావాలి కాబట్టి, పాత్ మారింది కాబట్టి దాన్ని మారుద్దాం. ఈ బ్లాక్ ఇక్కడ కాకుండా ఇన్సైడ్ బ్లాక్ ఇద్దాం. బాడీ సెంటర్లో కాబట్టి, సెంటర్లో ఉండాలి కాబట్టి ఇన్సైడ్ బ్లాక్ ఇద్దాం. ఈ బాడీ సెంటర్ అనేది ఈ వైట్ పేపర్ దాని అనమాట. ఆ బ్లాక్లో ఇన్సైడ్ బ్లాక్ ఇద్దాం. చూడండి టాప్కి వచ్చేసింది.